హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ ఆలు కుర్మా. ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి కానీ, చపాతీ, పుల్కా, బిర్యానీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా? చూడండి ఎంత బాగుందో చూడడానికి టేస్ట్. ఆలు కుర్మాకు కావాల్సినవి ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బంగాళదుంపని శుభ్రంగా వాష్ చేసి ఇలా కట్ చేసుకొని వాటర్ పోసి ఉడికించుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసి దానిపైన గిన్నె పెట్టుకుందాము. దీన్ని ఉడికించుకుందాం. ఆలుగడ్డలు ఉడుకుతున్నవి. ఇవి ఉడికేటప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుందాము. ఇందుకు గాను ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు అండ్ జీడిపప్పు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు అండ్ చెక్క, లవంగాలు, యాలకులు అండ్ ఒక చిన్న బౌల్కి పెరుగు తీసుకున్నాను. ఆలుగడ్డలు ఉడికినవి ఇప్పుడు ఒక ప్లేట్కి తీసుకున్నాను. ఇవి కొంచెం చల్లగా అవ్వాలి. చూడండి, వీటికి ఉన్న చెక్కు తీసి పెట్టుకొని ఉన్నాను శుభ్రంగా. ఇప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకుందాము. ఆలుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు ఇందులోకి చెక్క, లవంగా, యాలకులు వేసుకున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం దూరగా వేపుకుందాం. ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, తగినంత కారం వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ తగినంత వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ బౌల్తో వేసాను పెరుగు. లో ఫ్లేమ్ మీద బాగా ఒకసారి తిప్పుదాము. హై ఫ్లేమ్ మీద అయితే పెరుగు విరిగిపోయే అవకాశం ఉంది. చూడండి, ఉండలు లేకుండా స్మూత్గా ఇలా రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకోండి. ఇది ఆప్షనల్. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూడండి, విరగకుండా ఇలా ఉంది. పెరుగు కూడా బాగా స్మూత్గా ఉండాలి కర్రీ. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దాము. చూడండి, బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ వేసుకుందాము. వన్స్ అగైన్ ఒకసారి మిక్స్ చేద్దాం. ఉడికించిన ఆలు వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ధనియా పౌడర్, జీరా పౌడర్ మొత్తం. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో వండుతుంటేనే. ఇందులోకి ఒక కాఫీ గ్లాస్ అంత వాటర్ వేసుకుందాము. ఆల్రెడీ ఆలుగడ్డ ఉడికిచ్చాము కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు, త్వరగానే అయిపోతుంది కర్రీ.
హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇది బగారా రైస్లోకి, చపాతీలోకి, పూరి, పుల్కా అండ్ పలావ్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.